చేస్తున్నారు జన సైనికులు? సో ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఒకవేళ ఎలక్షన్ అమలైనప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో వర్తిస్తాయా, వర్తించా? ఉమ్, అంటే వైఎస్ఆర్సీపీకి ఒక సెపరేట్ రాజ్యాంగం, మిగతా పార్టీలన్నిటికీ ఒక సెపరేట్ రాజ్యాంగం వర్తిస్తుందా? ఈ ఉమ్, అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఏర్పాటు చేశారు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉమ్, ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఎవరైతే రాజ్యాంగబద్ధంగా జాబులు పొంది ఉన్నారో వాళ్ళు మాత్రమే కొన్ని విధులు చేయాల్సి ఉంటుంది. ఉమ్, వాలంటీర్ వ్యవస్థ ఈ ఎలక్షనే కాదండి, లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దు. వాళ్ళు ఈ ఈ పబ్లిక్ సంబంధించిన సర్వీసులకి వాళ్ళు దూరం పెట్టవలసిందే. వాళ్ళు ఏదైతే ఫోన్, ట్యాబ్ ఇవన్నీ వాడుతున్నారో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అని అనేక సందర్భాలు, అంటే లోగడ జరిగిన ఎలక్షన్స్ లో కూడా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. ఉమ్. అలా ఉన్నప్పుడు ఇదేదో స్పెషల్ ఎలక్షన్ అన్నట్టు, ఈ ఎలక్షన్ కే వాలంటీర్ల మీద ప్రెజర్ పెడుతున్నట్టు, వాలంటీర్ వ్యవస్థను ఏదో ఆపుతున్నట్టుగా పాపం మా షాకీర్ గారు, మిగతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు. ఉమ్, ఒకటేంటంటే వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఎలక్షన్ కి ఖచ్చితంగా వాళ్ళు వాలంటీర్స్, అంతేగాని రాజ్యాంగబద్ధంగా ఏ విధమైన, అంటే భారత రాజ్యాంగంలో లేదా భారత ప్రభుత్వ వ్యవస్థలో వాళ్ళకు వచ్చిన ఏ విధమైన గవర్నమెంట్ జాబ్స్ కాదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈ విధుల నుంచి దూరం పెట్టాలి. అదే టైంలో వాళ్ళ సచివాలయం ఉద్యోగులు ఉన్నారు, అలాగే టీచర్స్ ఉన్నారు, అలా టీచర్స్ పక్కన పెట్టడం, మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా వాడుకుని మీరు పెన్షన్ ఇవ్వచ్చు. అదే కరోనా టైంలో కేవలం డబ్బు సంపాదించడం కోసం ఈ వైసీపీ ప్రభుత్వం పచ్చి కరోనాలో బయటకు రాని టైంలో కూడా మద్యం అమ్మినప్పుడు, మద్యం అమ్మకాల కోసం, డబ్బు కోసం వీళ్ళు టీచర్స్ ని, చదువు చెప్పే టీచర్స్ ని చాలా కిందకి పెట్టి వారి చేత మద్యం అమ్మించిన ఆ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంపాదన కోసం ఆయన టీచర్స్ గౌరవాన్ని పక్కన పెట్టిన వ్యక్తి. ఈ వైసీపీ ఆ విషయాలన్నీ మన షాకీర్ గారు మర్చిపోయి ఉండొచ్చు. అలాగే నిన్న చెప్పినట్టుగా గతంలో ఆగండి షాకీర్ గారికి కంగారు పడకండి, టీడీపీ ఏది సినిమా టికెట్లు అమ్మడానికి కూడా ఎంఆర్ఓల్ని, రెవెన్యూ వ్యవస్థని వాడుకున్న ఈ ప్రభుత్వం ఇవాళ వృద్ధులకి, అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి, మొత్తం అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఎందుకని ఈ వ్యవస్థను వాడుకోలేదు? ఎలక్షన్ కోసమే ఈ డ్రామా ఎందుకు ఆడుతుంది? ఇందాక మీరు చెప్పినట్టుగా మంచాల మీద మోసుకెళ్లి పెన్షన్లు ఇప్పించిన ఇది ఎక్కడ జరగల. పాపం షాకీర్ గారు ఏమంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అంటారు. సో కుటుంబ సభ్యులు వెళ్తా చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటారా? పిచ్చి మాటలు కాకపోతే ఊరికో షాకీర్ గా భయ్యా, ఏదో మాట్లాడే నోటికి ఏదో మాట్లాడితే ఎలాగా? మనం ఏదో ఖాళీగా కూర్చున్నాం కదా, కెమెరా ఉంది కదా అని. అదే నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు కదా, జస్ట్ వెయిట్ ఫర్ మీ. సోషల్ పెన్షనింగ్ గురించి కూడా తమరే చెప్పారు, షాకీర్ గారే చెప్పారు. లోగడ సజ్జల గారు మాట్లాడితే సోషల్ పెన్షనింగ్ విధానం ఉంది మాకు, మేము ఇంటింటికి వెళ్ళి ఏదో సేవలు చేస్తామని. సో వాడుకోవచ్చు, మీరు ప్రతి దాన్ని వాడుకోవచ్చు. ఇవాళ సంస్థ వ్యవస్థ మీ చేతిలో ఉంది. అలాగే ఇవాళ సిఎస్ మన జవహర్ రెడ్డి గారు చేసిన పూర్తి, అంటే ఈ విధానంలో ప్రజలు ఎవరైతే ఇవాళ నిన్న ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆవిడ చనిపోయిందో దానికి పూర్తి బాధ్యత జవహర్ రెడ్డి గారు వహించాల్సి ఉంటుంది. దాని మీద సమాధానం కూడా ఈ పార్టీ చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలను చంపే విధంగా, చచ్చే విధంగా వాళ్ళు మండు టెండలో నుంచోబెట్టి ఇవాళ పెన్షన్ 2 రోజులు లేట్ అవుతుందని కూడా చెప్పకుండా సజ్జల గారు చెప్పారు అంటాడు. సజ్జల ఎవరని చెప్పడానికి? ప్రభుత్వం కదా చెప్పాలి, ఇవాళ ప్రభుత్వ అధికారులు కదా చెప్పాలి. సజ్జలు చెప్పారు, 2 రోజుల ముందు చెప్పారు, మీకు చెప్పారేమో, మరి మాకు ఎవరికి, పబ్లిక్ ఎవరికే తెలియదు. అదే అసలు ఎంత, అంటే నోరు తెరిస్తే అబద్ధాలు అనేది ఎలా కుదిరింది చెప్పండి? ఈ విధంగా ప్రజల్ని మభ్య పెడుతూ తన చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోకుండా వాలంటీర్ల వ్యవస్థని, కేవలం వాలంటీర్ వ్యవస్థ ఒక్కటే ఆగితే ఇవన్నీ ఆ రాష్ట్రం అంతా స్తంభించిపోద్దని ఒక మభ్య పెట్టే విధానాన్ని ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం, జోగి రమేష్ గారు శవం పక్కన కూర్చొని డ్రామా కట్టిందని కూడా అక్కడున్న పెద్దలే తిట్టడం జరిగింది. అయ్యా మీకు నమస్కారం, మీరు రాజకీయాలు ఏమైనా ఉంటే పక్కలు చేసుకోండి, చండాలంగా శవాల మీద బతకడం ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ముఖం మీద తిట్టారంటే సిగ్గు లేకుండా ఇంకా వచ్చి మాట్లాడుతున్నారంటే మనం ఏం చెప్తా ఉంటారు వైఎస్ఆర్సీపీ?